సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లిమ్స్ రావడం జరిగింది. చూసారా, ఎలా అనిపించింది? చూసానండి, గూస్ బంప్స్. అసలు ఎవరు సెట్ అవుతారు అనే విషయాన్ని మనం ఇన్ని రోజులు చర్చించుకోవడమే జరిగింది. నితిన్ గారు అని చెప్పేసి, అటు నాని గారు అని చెప్పేసి అనుకొని మనం ఇటు నుంచి ఒకేసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని చూస్ చేసుకోవడంలోనే ఎల్లమ్మ గ్లిమ్స్ ఇలా కనిపిస్తుంది. అసలు ఏందండి, అది ఒక వేపాకు ఎగురుకుంటూ వచ్చి మన దేవిశ్రీ ప్రసాద్ గారిని వీపుని దాకింది చూసారా, అప్పుడే మన మనసును దాకేసిందండి. ఎల్లమ్మ సినిమా అద్దర కొట్టేయబోతుంది. అటు ఎల్లమ్మ తల్లికి అంటే ఎంత ఫేమస్ అనేది మన తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా ఈ సినిమా కూడా బలగం అంతా హిట్ అవుతుంది, బలగం కంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి నేను ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నాను మీ అందరికీ. ఎల్లమ్మ సినిమా హిట్ అయిపోతుందండి. అంటే ఎల్లమ్మ సినిమాని నాని రిజెక్ట్ చేశాడు, నితిన్ రిజెక్ట్ చేశారు. అంటే స్టోరీ ప్రాబ్లం ఉందనుకోవచ్చా? స్టోరీ ప్రాబ్లం కాదండి. నాని గారికి ఒకటి వచ్చేసి ఆల్రెడీ దసరా పడింది. ఈ ఎల్లమ్మ మూవీలో కూడా కొంచెం రఫ్ లుక్స్తో కనపడాలా. అదే లుక్స్ని ఎవ్రీ టైము రిపీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక హీరో వచ్చేసి లవ్ స్టోరీస్ అంటే ఒక్కో సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది, అదే లుక్లో ఉంటే పర్లేదు. కానీ ఇలాంటి సినిమాలకి లుక్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అనుకున్నటువంటి లుక్ ఆల్రెడీ నాని గారికి దసరా సినిమాలో కనబడింది కాబట్టి మళ్ళీ అదే లుక్లో, రఫ్ లుక్లో నేను ఒక పొట్ట వేసుకొని మనం ఒక లాంగ్ హెయిర్ పెట్టుకొని కర్లీ హెయిర్తో ఇదే సినిమాలో మళ్ళీ కనిపిస్తే బాగుండదు అని చెప్పేసి నాని గారు డ్రాప్ అవడం జరిగింది కావచ్చు. అలాగే నితిన్ గారిది కూడా అంటారా, నితిన్ గారు అనగానే మనకు ఒక ఇన్నోసెంట్ ఫేస్ కనిపిస్తుంది, ఒక లవర్ బాయ్ లుక్స్ కనిపిస్తుంటాయి. అలాగే నితిన్ గారు కూడా మళ్ళీ ఈ సినిమాకి సెట్ అవుతారనేది జనాలకు వదిలినప్పుడే చాలామంది అన్నారు నితిన్ గారు సెట్ అవ్వరేమో అని చెప్పేసినటువంటి న్యూస్ మనం బయట చాలా విన్నాము. అందుకు అది డ్రాప్ కావడం జరిగింది. ఇంకా ఎవరిని చూస్ చేసుకుందాము అనే టైంకి ఇంకా కొత్త వాళ్ళతో ప్రయోగం చేస్తా నేను అనేసి మన బలగం వేణు గారు ఆల్రెడీ బలగంలో ప్రియదర్శి గారిని చూపించడం జరిగింది. ఒక కమెడియన్ని, హీరోని ఏ విధంగా లేపొచ్చు అనే విషయాన్ని మనం చూసాము. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా హీరోగా నేను ఏ విధంగా చూపిస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఎల్లమ్మతో మళ్ళీ ముందుకు రాబోతున్నాడు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండబోతుందని చెప్పేసి నేను నిజంగా కోరుకుంటున్నాను. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటివరకు ఎటువంటి షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఎటువంటి సినిమాలో కంప్లీట్ యాక్ట్ చేయలేదు. ప్రజలు తీసుకుంటారంట ఈ సినిమా ద్వారా. సినిమా ప్లాన్ ఇండియా అంట, మరి ఏ రకంగా ఉండబోతుంది? ఖచ్చితంగా తీసుకుంటారండి. ఫ్యాన్ ఫేస్ ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేయకపోయినా, ఏ సినిమాలో కనిపించకపోయినా చిన్న చిన్న క్లిప్స్లో మాత్రమే వచ్చాడు, ఒక షార్ట్స్లో. అదేవిధంగా ఫ్యాన్ బేస్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా ఉంది బయట మనం చూసుకున్నట్లయితే. అంటే డిఎస్పీ గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్తో అతనితో సినిమా తీస్తున్నారు అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. జనాలు అందరూ తీసుకుంటారు. ఆయనకు యాక్టింగ్ రాకపోవడం ఏమీ లేదు ఇంతకుముందు, కానీ ఆయన సూపర్ యాక్ట్ చేయగలడు. ఆయన మన ఈవెంట్స్లో చూసుకున్నట్లయితే హీరోల కంటే జోష్గా మాట్లాడతారండి, హీరోల కంటే ఎక్స్ట్రాడినరీగా స్పీచ్లు ఇస్తుంటారు. అలాంటి మనిషికి కథ తగలలేదు. ఇప్పుడు తగిలింది ఏంటి, ఎల్లమ్మ కథ తగిలింది. ఖచ్చితంగా వేరే లెవెల్ చూపించబోతాడు. తనలో ఉన్నటువంటి యాక్టింగ్ని మొత్తం ముందు పెట్టబోతున్నాడు. సోషల్ మీడియాలో దేవిశ్రీ ప్రసాద్ తన హీరో, తనే మ్యూజిక్ డైరెక్టర్, హీరో తను ఉన్నప్పుడు మ్యూజిక్ తమకి ఇచ్చుంటే బాగుంటుందని చాలా మంది అంటారు. మీరేం చెప్తారు? ఎవరిది ఇంటి గుట్టు వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు, వాళ్ళ సినిమాకి ఏది కావాలనేది, ఏం చేసుకోవాలనేది వాళ్ళకే ఐడియా ఉంటుంది. ఒక మైండ్లో పెట్టేసుకుంటారు, ఒక మైండ్లో ఫ్రేమ్ ఉంటుంది ఆల్రెడీ. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొకరి చేతిలో పెట్టడం కంటే నాది నేను చక్క పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయంలో తనే మ్యూజిక్ డైరెక్టర్గా, తనే హీరోగా రావడం మన మంచి విషయం నిజంగా చెప్పుకోవాలంటే. వేరే వాళ్ళకి తెలియలేదండి, వాళ్ళు ముందే ఇమాజిన్ చేసుకోలేరు ఏ విధంగా చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. దేవిశ్రీ ప్రసాద్ గారికి తెలుసు కాబట్టి నన్ను నేను చూపించుకుంటా అని చెప్పేసి రెండు విధాలుగా వస్తున్నారు. ఇటు బీజిఎం ఆయననే, మ్యూజిక్ ఆయననే, ఇటు హీరో ఆయననే, నటన ఆయననే. అంటే ఇక ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. గ్లిమ్సేలోనే మీ అందరికి కనిపిస్తుంది. ఎల్లమ్మ సినిమాలో గెస్ట్ అపియర్గా మెగాస్టార్ గారు ఉండబోతున్నారు వార్తలు వస్తున్నాయి, ఉంటే ఎలా ఉంటుంది? మహాద్భుతంగా ఉంటుంది సినిమా. అది ఒక పండగ ఏమంటారు, ఎల్లమ్మ మా తెలంగాణలో మాత్రం దావతులు అంటారు. ఎల్లమ్మ పండుగలో చేసుకుంటాం, దావతులు చేసుకుంటాము. ఇక దావతే అండి, ఒక్కొక్కరికి కళ్ళు ముక్క లేనిది ఏది దిగదు అంటారు కదా. కళ్ళు ముక్క రెండు ఒకేసారి చిరుగారి దేవిశ్రీ ప్రసాద్ గారి ఎల్లమ్మ సినిమాలో కనిపిస్తే మాత్రం మస్తు మజా వస్తుంది. అని ఒక తెలంగాణ సినిమా అని ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ పసుపు, కుంకుమ, ఆ డప్పు చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న? తెలంగాణ వైబ్స్ కనిపించాయండి. అంటే మనకి తెలంగాణ వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఎంతైనా చేయగలుగుతాడు అనేది మన మనిషికి చాటింపు రావడం చాలా కొంచెం లేట్గా వచ్చింది, ఆలస్యంగా వచ్చింది. బలగం వేణు గారు బలగంతో చూపించారు. ఇలాంటివి ఇంకా కొత్త సినిమాలు, కొత్త ప్రయోగాలు అన్నీ తీసుకొస్తూనే ఉంటాం, అన్నీ హిట్ చేస్తూనే ఉంటాం. తెలంగాణ తల్లి అనేది ఏం లేదండి, దేవత అందరికీ ఒకటే. ఒక్కొక్కరి ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. మన తెలంగాణలో ఎల్లమ్మ అంటారు, ఆంధ్రాలో ముత్యాలమ్మ అంటారు. ఈ పేరులో ఏం కాదు, దేవతను చూడండి. సినిమాని మాత్రం మనం అందరం ఆదరించాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిల్ రాజు గారికి పాన్ ఇండియా సినిమాలో ఎక్కువ కల్చర్ రావు. గతం చూసుకుంటే మన గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, ఇది కూడా పాన్ ఇండియా మూవీ, మరి హ్యాండిల్ చేయలేదేమో అంటారు చాలా మంది. దాని గురించి ఏమంటారు? ఒకటి ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి మనం నిరుత్సాహపడడం అవసరం లేదు, ఒకటి హిట్ అయిందని చెప్పేసి మనం ఉత్సాహపడడం అవసరం లేదు. ఎప్పుడు ఏది ఎలా మారబోతుందో ఎవరు చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేయందే సినిమా. ఆ హిట్ ఫ్లాప్ అనేది నెక్స్ట్ పక్కన పెడితే, హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరం కోరుకుందాము. ఎందుకంటే ఒక మంచి స్టోరీని మనం అందరం హిట్ చేయాలి, ఒక మంచి డైరెక్టర్ని మనం అందరం ఆదరించాలి. కొత్త హీరో, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా
ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొత్త హీరోగా వస్తున్నాడు కాబట్టి మనం అందరం ఆదరించాలి. అన్న పెద్ద సినిమా మార్చ్లో రాబోతుందని మనకు అనౌన్స్మెంట్ కనిపించింది, ఎలా ఉండబోతుంది పెద్ద? అన్న పెద్ద సినిమా పెద్ద రేంజ్లో హిట్ కాబోతుంది అన్న. పెద్ద సినిమా రామ్ చరణ్ అన్న నువ్వు అబ్బా చికిరి చికిరి అని చెప్పేసి చికిత్తా చేసేసినావు అన్న. సూపర్ అన్న సూపర్. నితిన్ కావాలనే దిల్ రాజు బలగమేనో సైడ్ చేశారని చెప్పేసి ఓ ఈవెంట్లో నితిన్ ఓ ప్రెస్ మీట్లో చెప్పాడు. దాని గురించి మీరేమంటారు? అంటే ఎవరైనా కానీ సినిమా హిట్ కావాలి అన్నప్పుడు నా సినిమాని నేను ముందు తీసుకెళ్తున్నా, జనాలకి నా సినిమా ఎక్కాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఎవరికి కావాలి అనేది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకే ఉంటుందండి. కావాలని తొలగించారు అని చెప్పేసి ఇంకోటి డైరెక్టర్ మార్చుకోవచ్చు, కావాల్సిన లుక్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏమో ఎవరి ఒపీనియన్ ఏముందో కొత్తగా తీసుకొద్దాం, కొత్త హీరోని ప్రయత్నం చేద్దాం, మనము జనాలకు తొందరగా ఆదరిస్తారు అని చెప్పేసి మన దేవశ్రీ ప్రసాద్ గారిని చూస్ చేసుకోవడం జరిగిందేమో తప్ప కానీ కావాలని చేసేసినారు, కావాలని తొలగించినారు అనేది మనం ఎవరమే. నితిన్ బాధపడుతూ చెప్పాను నా సినిమా ఫ్లాప్ అవ్వగానే ఈ సినిమా ఫ్యామిలీ సినిమా నన్ను సైడ్ చేశాడు దిల్ రాజు బలగం అని చెప్పేసి ఓ ఈవెంట్లో అన్నాడు అన్నట్టు. బలగం వేణు చేశారు అనేది చెప్పాను మనం అనుకోలేము, ఎందుకంటే మొత్తం చేతిలో ఉంది, దిల్ రాజు గారి చేతిలో ఉంటుంది. దిల్ రాజు గారు అనుకుంటే ఎవరినైనా హీరోని చేయొచ్చు, హీరో నుంచి కూడా తప్పించేంత కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన ఎవరిని అట్లా చేయడు, ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే దిల్ రాజు గారు. ఎందుకంటే చాలా చిన్న సినిమాలని ఆదరించేది ఒక దిల్ రాజు గారే. చిన్న సినిమా నుంచి తను పైకి వచ్చాడు కాబట్టి ఎవరిని అలా చేయరు. ఫ్లాప్ అయిందని ఏం లేదు, అట్లా అనుకుంటే దిల్ రాజు గారు చాలా సినిమాలు తీస్తారు. దిల్ రాజు గారికి పేరు వచ్చిందే దిల్ సినిమా నుంచి. నితిన్ని కావాలని తొలగించారు అని చెప్పేసి సరే నితిన్ గారు ఒప్పుకున్నారు, చెప్పారని అంటున్నారు మీరు కాబట్టి నేను చూడలేదు. కానీ సినిమా ఊహ అనేది ఒకటి ఉంటుంది. ప్రొడ్యూసర్ కొన్ని లక్షల కోట్లు సినిమా మీద బడ్జెట్ పెడుతున్నాడు అంటే హిట్ కావాలని పెడుతుంటాడు, మళ్ళీ ఫ్లాప్ కావాలని ఎవరు కోరుకోరు. సో నితిన్ గారు కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఒక ఫ్యాన్గా కోరుకుంటున్నాను, సినిమా ఫ్యాన్గా. సో దిల్ రాజు గారిని తప్పు చేయడం కాదు కానీ ఎవరైనా సినిమా అవుట్పుట్ బాగా రావాలని కోరుకుంటారు.